దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మారనాథా. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మీ వ్యక్తిగతమైనటువంటి వాక్య ధ్యానం ముగించుకొని ప్రభు సన్నిధిలో ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరుంటున్నది మీ గృహమే కావచ్చు, కానీ అది ప్రభు సన్నిధి. మీరు, మీ సతీమణి, మీ పిల్లలు, దేవుడు మీకు అనుగ్రహించిన సంతానం, మీరంతా కలిసి ఉంటున్నటువంటి ఆ ఇల్లు ఒక స్వర్గసీమగా ఉండాలని, పరలోకపు అనుభవం మీ ఇంట్లో కనిపించాలని. అనారోగ్యపు అనుభవాలు కాదు. ఈరోజులో ఎక్కడ చూసినా దగ్గులు, తుమ్ములు, డెంగ్యూ ఫీవర్సు, కోవిడ్లు, ఇటువంటి సమస్యలు ఎదురాడుతున్నాయి. అయినప్పటికీ ధైర్యంగా ఉందాం. ఏ తెగులు మన గుడారము సమీపించని విధంగా ప్రార్థనలో మనం ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఉందాం. అనారోగ్యం వచ్చినా అనారోగ్యాన్ని గురించి ఆందోళన చెందకుండా అనారోగ్యాన్ని ధైర్యంగా ఎదుర్కొందాం. ప్రభువుని అడుగుదాం. అనారోగ్యాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నట్టు విశ్వాసం మాకు అనుగ్రహించమని. మన విశ్వాసం ద్వారా లోకమును జయించిన జయము మన విశ్వాసమే అని రాయబడింది మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. అలాగైతే రోగాన్ని జయించిన జయము మన విశ్వాసమే. శాపాన్నో లేదా మరణాన్నో యాక్సిడెంట్నో ఇంకేదైనా దాన్నో జయించగలిగింది మన విశ్వాసమే. మన విశ్వాసం అంటే దేవుడు మనకిచ్చిన విశ్వాసం. అది దైవికమైన విశ్వాసం. దేవుడు వాక్యం ద్వారా మనకిచ్చిన విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారా మనము లోకములో ఉన్న వాటన్నిటినీ, లోకాన్ని మనం జయించవచ్చు. నేను లోకమును జయించిన ప్రకారము మీరు కూడా లోకమును జయించవచ్చు. ఎస్, మనకు అవకాశం ఉంది, ప్రాబబిలిటీ ఉంది, జయించవచ్చు. మనం జయించగలం. మనం ఓడిపోవడానికి నియమించబడలేదు, మనం జయించడానికి ఏర్పాటు చేయబడ్డాం. వీఆర్ మోర్ దాన్ కాన్కరర్స్. రోమాపత్రిక 8వ అధ్యాయం చివరి వచనాల్లో రాయబడింది. వీటన్నిటిలో మనకు దేవుడు అత్యధికమైన విజయం అనుగ్రహించాడని. వీఆర్ మోర్ దాన్ కాన్కరర్స్. జయించు వారి కన్నా అధికమైన వాళ్ళం. జయించు వాళ్ళు ఉంటే ఉండొచ్చు. లోకంలో కూడా చాలామంది విజేతలు ఉన్నారు. ఈ విజేతల కన్నా ఎక్కువైన విజేతలు, మోర్ విక్టోరియస్ పీపుల్ అన్నమాట మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో, అనగా నిన్నటి ఎపిసోడ్లో, మన పరిస్థితులను ప్రభువు మార్చగలడని, మార్చాడు అనడానికి కానా వివాహంలో ప్రతికూల పరిస్థితిని ఆయన ప్రయోగశాలగా మార్చి, ప్రతికూల పరిస్థితిని ఆయన పాఠశాలగా మార్చి, ప్రతికూల పరిస్థితిని ఆయన ప్రదర్శనశాలగా మార్చాడు అనే విషయాలు నిన్న మనం నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం. ఇక 2-3 రోజులు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ధ్యానాలు మనం ముగించుకొని 3వ అధ్యాయంలో ప్రవేశిస్తాం. 1వ అధ్యాయం ప్రభు కృపను బట్టి కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత 2వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఇంకా మన ముందు ఇంకొక 20 అధ్యాయాలు ఉన్నాయి, అయితే 19 అధ్యాయాలు ఉన్నాయి. వీటిని మనం పూర్తి చేసుకోవాలి. ఈ సంవత్సరం అంతా మనం యోహాను సువార్త ధ్యానాల్లోనే ఉంటాం. అనగా 2020వ సంవత్సరంలోనూ, 2021వ సంవత్సరంలో, 2022వ సంవత్సరంలో, అనగా 3 years కంటిన్యూగా నాన్ స్టాప్గా మనం యోహాను సువార్తలోంచి మనం మాట్లాడుకుంటున్నాం. అనగా సుమారు 1100 సందేశాలు యోహాను సువార్తలోంచి మనం వినబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సుమారు 879 వచనాలు ఉన్నటువంటి యోహాను సువార్తలోంచి 1100 సందేశాలు. ఇదేదో గొప్పతనంగా నేను చెప్పలేదు. ఏదైనా గొప్పతనం ఉంది అంటే అది వాక్యం యొక్క గొప్పతనమే. వాక్యం వివరించడానికి శక్తినిచ్చినడు దేవుని గొప్పతనమే కానీ వాక్యం వివరించిన వారి గొప్పతనం కాదు. వాక్యం యొక్క ఈ వివరణ, లేకపోతే సుదీర్ఘ వివరణలో అనేకమైన సందేశాలకు వెళ్తున్నప్పుడు మనకు అర్థం కావాలి వాక్యం ఎంత లోతుగా ఉందా అని. వాక్యం లోతుగా వెళ్ళకపోతే, వాక్యం లోతులోకి మనల్ని నడిపించకపోతే మనం ఇంత దూరం వచ్చిండేవాళ్ళం కాదు. 2 సంవత్సరాలు మనం 730 సందేశాలకు పైగా మనం మాట్లాడుకున్నాం యోహాను సువార్తలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా ఇంచుమించు ఒక 50-60 సందేశాలు
ఒక్కొక్క అధ్యాయం నుంచి మనం ఆలోచిస్తూ వచ్చాం. దేవుని స్తోత్రం. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనం తగ్గవలసి ఉన్నది. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకు మాత్రమే చెందుతాయి, అనగా యేసు ప్రభువుకు మాత్రమే చెందుతాయి. హీ మస్ట్ ఇంక్రీజ్ అండ్ వీ మస్ట్ డిక్రీజ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 2nd chapter verse 11. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. గలిలయలోని కానాలో గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. This miracle in Cana was the first of the many extraordinary miracles Jesus performed in Galilee that revealed his glory, and his disciples believed in him. This miracle, water turning into wine అనే miracle, was the first of the few of the many extraordinary miracles. Miracles అని కాదు, extraordinary miracles Jesus performed in Galilee. అనగా ఇజ్రాయేల్ యొక్క నార్త్లో చేసిన కార్యాల్లో మొదటి కార్యం. అనగా ఆయన సదరన్ ఇజ్రాయెల్లో కాదు కానీ నార్థన్ ఇజ్రాయెల్లో, దక్షిణ ఇజ్రాయెల్లో కాదు కానీ ఉత్తర ఇజ్రాయెల్లో ఆయన మొదటి కార్యం చేశాడు. ఎందుకు ఉత్తర ఇజ్రాయెల్లోనే చేశాడు అని మాత్రం అడగొద్దు. ఒకవేళ దక్షిణ ఇజ్రాయెల్లో చేస్తే ఎందుకు దక్షిణ ఇజ్రాయెల్లో చేశాడు అని అడగచ్చు. ఎక్కడ చేశాడు అనేది కాదు, ఉత్తరమా దక్షిణమా అనేది కాదు, దేవుని కార్యం జరిగింది. Jesus performed in Galilee that revealed his glory. Every miracle, every extraordinary miracle, every sign reveals his glory. And his disciples, ఆయన శిష్యులు ఆయన యందు, ఆయనలో విశ్వాసం ఉంచారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ సూచక క్రియలు. క్రియలు కాదు ఇవి, సూచక క్రియలు, ఏవో సూచించేటువంటి క్రియలు. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకన్నా గొప్ప క్రియలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప కార్యాలు అన్నాడు కానీ సూచక్రియలు అనలేదు. గమనించాలి, సూచక్రియ అంటే ఏదో సంథింగ్, ఇట్ డినోట్స్ సంథింగ్, ఇట్ ఇండికేట్స్ అస్ సంథింగ్. మనం చేసే కార్యాలు, చిన్న చిన్న కార్యాలు చేసి పెద్ద కార్యాలు అనుకుంటాం, యేసు కన్నా గొప్ప కార్యాలు అనుకుంటాం. యేసు కన్నా గొప్ప కార్యాలు ఎవరు చేయలేదు కూడా. ఎప్పుడుకో కొన్ని వందల సంవత్సరాలకు చెప్పుకుంటున్నాడు యేసు కన్నా గొప్ప కార్యాలు చేస్తామని. యేసు చేసినటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం, ఎక్స్ట్రాడినరీ మిరకల్స్. ఎందుకంటే ఆయన స్వయాన దేవుడండి. హీఈస్ 100% గాడ్, 100% మ్యాన్, 100% గాడ్. ఆయన చేయగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీటిని ఆయన ద్రాక్షారసంగా మార్చడం మాత్రమే కాదు, నీటిని అవసరమైతే ఆయన రొట్టెగా కూడా మార్చగలడు. రాళ్ళ రొట్టెలుగా చేయగలిగిన శక్తి కలిగిన వాడిని అపవాది గుర్తిస్తే నీళ్లను కూడా ఆయన రొట్టెలుగా మార్చగలిగిన శక్తి కలిగిన వాడు. ఈ రాళ్ల వలన సంతానాన్ని పుట్టిస్తాడు. ఈ రాళ్ళని కేకలు వేసేటట్టు చేస్తాడు. రాళ్ళను రొట్టెలుగా చేస్తాడు, రాళ్ళను సంతానంగా మారుస్తాడు, రాళ్ళను కేకలు వేసేటట్టు చేస్తాడు. రాళ్ల విషయంలోనే 3 కార్యాలు చేయగలిగిన వాడైతే మనుషుల విషయంలో ఎన్ని కార్యాలు చేయగలడో కొద్దిగా ఆలోచించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు యోహాను సువార్తలో చేసినటువంటి కొన్ని సూచక్రియల గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు మనము ఈ సూచక్రియల గురించి ఆలోచిస్తున్నామంటే, మనకు తెలుసు యోహాను సువార్తలో 7 సూచక్రియలు ఉన్నాయని. 7లో అది సూచక్రియ కాదా అవునా అనేటువంటి సంశయం కలిగి నీటి మీద నడిచాడు. అది అద్భుతమే. యేసు మాట్లాడిన ప్రతి మాట అద్భుతమే. యేసు చెప్పిన ప్రతి సందేశం అద్భుతమే. కానీ అలాగని వీళ్ళు ప్రాముఖ్యంగా బైబిల్ పండితులు 7టినే అద్భుతాలుగా లేదా సూచక్రియలుగా లెక్కించారు. దీంట్లో 7 అయితే మిగతా 3 సువార్తల్లో కలిపి 32, 33, 3 సువార్తల్లో యావరేజ్ మీద 11, మత్తయి సువార్తలో 11, మార్కు సువార్తలో 11, లూకాలో 11. అంటే ఎగ్జాక్ట్ 11 అని కాదు. ఆ 33 ఒక 7 సుమారు 40 సూచక్రియలు 4 సువార్తలో మనకు కనిపిస్తాయి.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయాల్లోకి వచ్చేద్దాం. ఈ సూచక్రియలు మనం ఆలోచించినప్పుడు సూచక్రియలు జరిగిన వెంటనే ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటి, తక్షణ స్పందన ఏంటి? ఇక్కడ జరిగింది 11వ వచనంలో చూస్తున్నాం. యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది. అంతటితో ఆగిపోలేదు స్టోరీ. అందువలన అంటే ఎందువలన? ఈ కార్యము జరగడం వలన ఆయన శిష్యులు, నంబర్ ప్రాముఖ్యం కాదు, శిష్యుల్లో ఏం జరిగింది అనేది ప్రాముఖ్యం. వాళ్ళు ఇన్నర్ సర్కిలా అవుటర్ సర్కిలా అనేది కూడా ప్రాముఖ్యం కాదు, వాళ్ళ ఇన్నర్లో ఏం జరిగింది. నీళ్ళు ద్రాక్షారసంగా మార్చే వాళ్ళకి అందరికీ అర్థమైంది, కానీ లోపల విశ్వాసం పెరిగిన సంగతి ఎవరికి అర్థమైంది? లోపల విశ్వాసం పెరిగిన సంగతి విశ్వాసమునకు కర్త మాత్రమే చెప్పగలడు. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొననా? మనుష్య కుమారుడు ఆ భౌతికమైన వివాహంలోకి వచ్చినప్పుడు అక్కడున్న వారిలో విశ్వాసమును కనుగొననా? కింద వచనాలు చూస్తే ఆ మనుష్య కుమారుడు దేవాలయంలోకి వచ్చాడు. మనుష్య కుమారుడు దేవాలయంలోకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొననా? మత పెద్దలలో, పరిచయులు, శాస్త్రులు, వ్యాపారస్తుల్లో విశ్వాసమును కనుగొననా? ఆయన విశ్వాసం కనుగొనాలని చూస్తున్నాడు. హీ వాంట్ టు సీ ఫెయిత్. హీ వాంట్ us టు బి ఫిల్ విత్ ఫెయిత్. మనం విశ్వాసం కలిగి ఉండాలని, విశ్వాసపు మాటలు మాట్లాడాలని, విశ్వాసము చేత జీవించాలనేది ఆయన యొక్క ఉద్దేశమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ అధ్యాయం మొట్టమొదటి మాట 2వ అధ్యాయం 11వ వచనంలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. వెరీ గుడ్, మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన ఇప్పటికీ మనం దేవునికి స్తోత్రం చెప్తున్నాం. నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు మామూలు దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్రీకు పురాణంలో ఒక వ్యక్తి మూసి ఉంచినటువంటి గదిలో 3 జార్స్లో ఉన్నటువంటి వాటర్ని, లేకపోతే 3 జార్స్లో వైన్ని తయారు చేసినట్లుగా గ్రీక్ మిథాలజీలో చెప్పబడ్డాయి. అనగా ఈ మాటలు చెప్తున్నప్పుడు, ఈ మాటలు చదువుతున్నప్పుడు గ్రీక్ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఓహో, ఏదో సమ్ కనెక్టివ్గా ఏదో చెప్తుంది. ఆ వైన్ పండించి వైన్ని ఫెర్మెంట్ చేసినటువంటి నాకు గాడ్, గ్రీక్ గాడ్ గుర్తులేదు, డైనోసర్స్ లేకపోతే ఎవరో, మరి డైనోసార్స్ కాదండి, ఆయన ఇలా చేసినట్టుగా ఎప్పుడో కొన్ని దినాల క్రితం పుస్తకంలో చదివాను నేను. కాబట్టి ఆ గ్రీక్ మిథాలజీని తర్వాత ఏం జరిగిందో మనకు అక్కడ తెలియదు. కానీ ఇక్కడ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డం వలన పెళ్లి కుమారుడు సంతోషించాడు, పెళ్లి ప్రధాని సంతోషించాడు, పరిచారకులకు అర్థం కాలేదు, మరియమ్మ కూడా సంతోషించింది, ఆ ఇంటి వాళ్ళందరికీ, ఆందోళన చెందిన వాళ్ళకి ఆనందం కలిగింది. ఓకే, ఇవన్నీ ప్రాముఖ్యమైన విషయాలు కాదు. విశ్వాసం కలిగింది, విశ్వాసం పెరిగింది, తరిగిన విశ్వాసం పెరిగింది. అది సూచక్రియ చేసిన పని. సూచక్రియ నీ విశ్వాసపు యొక్క స్థాయిని పెంచుతుంది. 30 అంతులుగా ఒకవేళ నీ విశ్వాసం ఉంటే దాన్ని 60 అంతులుగాను, దాన్ని 60 అంతులుగా ఉంటే 100 అంతులుగాను. అలాగా ఎ సైన్ ఫ్రమ్ గాడ్, ఎ మిరకల్ ఫ్రమ్ గాడ్ increases the level of your faith. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామముందు విశ్వాసం ఉంచిరి. ఆయన పస్కా పండుగ సమయంలో 13వ వచనంలో కూడా ఆయన పస్కా పండుగ సమీపించగా యెరూషలేముకు వెళ్ళాడు. కపెర్నహూము నుంచి యెరూషలేముకు వచ్చాడు. పస్కా పండుగ సమయంలో యెరూషలేములో ఉన్నాడు. వచ్చాడని కాదు, వచ్చి ఉన్నాడు. ఆ పండగ సమయంలో కూడా యూదుల యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతూ, యూదుల యొక్క ఆచారాలు ఆచరిస్తూ అని కాదు, ఆయన చేసిన సూచక్రియలు చూచి ఆయన నామందు విశ్వాసం, ఆయనకు నామం ఉంది, యేసు అనే నామం, యేసు అనే నామాన్ని విశ్వసించారు. అవును, వాస్తవమే, యేషువా అంటే రక్షకుడు కదా, రక్షిస్తున్నాడు కదా, అద్భుతములు చేసి కొంతమంది రక్షిస్తున్నాడు కదా. ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకున్నట్టు మూల మాటలోను, మూల వాక్కులోను, మూల వాక్యంలోను, అంతేకాకుండా ఇప్పుడు చదువుకున్న 2వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఎన్ని చేశాడు. ఆ పండుగలు అనేకులు ఆయన చేసిన
సూచక్రియలను చూచి, క్రియలను చూచి. 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక సూచక్రియే, ఇక్కడ అనేకమైన సూచక్రియలు చేశాడు. పండగ వాతావరణాన్ని పరలోకపు వాతావరణంగా మార్చాడు. ప్రతి పస్కా పండుగలో అద్భుతాలు జరగడం లేదు, ప్రతి పస్కా పండుగలో కార్యాలు జరగడం లేదు. కానీ యేసు ఉన్నటువంటి పస్కా పండుగలు, ఆయన 12 సంవత్సరాల వయసులో పస్కా పండుగకి హాజరయ్యాడు, కానీ అక్కడ అద్భుతాలు చేయలేదు. కానీ ఈ పస్కా పండుగలో తన మొదటి సూచక్రియ చేసిన తర్వాత వచ్చినటువంటి, దేవాలయ ప్రక్షాళన చేసిన తర్వాత వచ్చినటువంటి పస్కా పండుగలో ఆయన అనేకమైన సూచక్రియలు చేశాడు. అనేకులు ఆయన చేసిన సూచక్రియలు, 1, 2 చేశాడని కాదు, కొన్ని చేశాడు అనే దానికన్నా అనేకం చేశాడు. అనేకులు విశ్వసించాలంటే అనేకమైన సూచక్రియలు జరగాలి. ఒక సూచక్రియ జరిగినప్పుడు 12 మంది శిష్యులు విశ్వసించారు. అనేకులైన వారు విశ్వసించడానికి కారణం ఆ యూదులు సూచక్రియల వెనకాల వెళ్ళేవాళ్ళు. సూచక్రియలు పిచ్చి వాళ్ళకి, ఆ వెర్రి అభిమానంతో వాటి వెనకాల వెళ్ళి ఇప్పుడు వారు విశ్వాసాన్ని మార్చుకున్నారు. మతం మీద నుంచి యేసు అనే మనిషి మీదకి తమ విశ్వాసాన్ని మార్చుకున్నారు. యూదా మతం నుంచి యేసు అనేటువంటి వ్యక్తి మీదకి వారి విశ్వాసాన్ని మరలింపజేసుకున్నారు. 2వ విషయం, చెప్పబడని సూచక్రియలు. దోస్ సైన్స్ వేర్ నాట్ మెన్షన్డ్ హియర్. ఇక్కడ కూడా పాయింట్ విశ్వాసం ఉంచారు. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 53వ వచనం. స్తోత్రం, స్తోత్రం. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని, యేసు అతనితో చెప్పిన గంట అదే, ఆ తండ్రితో చెప్పిన గడియ అదేనని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. అతడును అతని ఇంటి వారందరూ నమ్మారు. ఏం నమ్మారు? ఎందుకు నమ్మారు? యేసు మాట నెరవేరింది, యేసు మాట అక్షరాలు నెరవేరింది, యేసు మాట చెప్పిన జరిగింది. కాస్త ముందు వెనక కాదు, ఖచ్చితంగా జరిగింది. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక్రియ. ఇంటి వారందరూ నమ్మారు. పెళ్లికి వచ్చినటువంటి శిష్యులు నమ్మారు, పస్కా పండగకు వచ్చినటువంటి ప్రజలు నమ్మారు, ఇప్పుడు ఇంటి వారందరూ, పరివారపు వారందరూ నమ్మారు, యేసును నమ్మారు. ఏం జరిగింది ఇక్కడ? 52వ వచనంలో రాయబడింది, ఏ గంటకు వాడు బాగుపడసాగనని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచిపోయినని. జ్వరము విడిచిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్వరాన్ని తొలగించాడు. 47వ వచనంలో రాయబడింది, యేసు యూదయ నుండి గలిలయకు వచ్చిన అతడు విని ఆయన వద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండేను. అనగా జ్వరం ముదిరింది, జ్వరం ఎక్కువైపోయింది, టెంపరేచర్ లెవెల్ పెరిగింది, ఇంచుమించు 104, 105. దానివల్ల ఏమైంది? చావ సిద్ధమై ఉన్నాడు. హీఈస్ గోయింగ్ టు డై, హీఈస్ అబౌట్ టు డై. తన కుమారుని యొక్క మరణాన్ని చూస్తూ మరణం కొరకు సిద్ధపడి, మానసికంగా సిద్ధపడి ప్రభువు దగ్గరికి వచ్చాడు. అయినా మరణం జరగడానికి వీల్లేదు, నా కుమారుడు చనిపోవడానికి వీల్లేదని ఆఫీసర్ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చావ సిద్ధమైనటువంటి ఆ పిల్లవాడిని ఇంకా కొంతకాలం జీవించేటట్టుగా అతని ఆయుష్ను, హిజ్కియా ఆయుష్ను దేవుడు పొడిగించినట్లుగా ఏ చిన్నవాని ఆయుష్ను ప్రభు పొడిగించాడు. ఇంటి వారందరూ విశ్వసించారు. 4వ విషయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 14, 15 వచనాలు. అటు తరువాత యేసు దేవాలయంలో వాణ్ణి చూచి ఇదిగో కోనేటి దగ్గర పడి ఉన్న వాణ్ణి దేవాలయములో చూసి, కోనేటి దగ్గర ఉన్న వాణ్ణి కోవెల్లో చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, స్వస్థత నొందావయా, హీలింగ్ పొందుకున్నావయా, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడు విశ్వసించాడు, యేసు ఎవరో తెలుసుకున్నాడు, యూదులకు చెప్పాడు, సాక్ష్యం చెప్పాడు. నువ్వు స్వస్థత పొందుకున్నావు, సాక్ష్యం చెప్పు. ఆదివారం నీ మందిరంలో నిలబడి సాక్ష్యం చెప్పు. ఒకవేళ మీ స్థానిక సంఘ కాపరికి ఏదైనా ప్రత్యేకమైన కానుక ఇవ్వాలనుకుంటే, దశమ భాగం కాకుండా ఇవ్వాలనుకుంటే ఇవ్వు. సాక్ష్యార్థమైన కానుక. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠరోగితో ప్రభు అదే చెప్పాడు. ఈ రోజుల్లో సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ కానుకలు ఇచ్చేవాళ్ళు లేరు. దేవుని సేవకుడు పోషించబడినట్లుగా కానుకలు ఇవ్వండి. మీ సేవకులకి ఇదే పనే, ఇంకా కానుకలు ఇవ్వండి అంటున్నారండి. ఇంకా చెప్పక తప్పదు, కొన్నిసార్లు అప్పుడప్పుడు చెప్పాలి. అదే పనిగా చెప్పడం మంచిది కాదు. మేము అప్పుడప్పుడు చెప్తే పరిశుద్ధాత్ముడు అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాడు, మీరు అప్పుడప్పుడు ఇస్తారు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం, కోనేటి దగ్గర ఉన్నట్టు రోగిని బాగు చేయడం ద్వారా అతడు విశ్వసించాడు, తన విశ్వాసాన్ని ప్రకటించాడు. He believed in Jesus Christ and he declared his faith. He declared about Jesus Christ. విశ్వాసమునకు కర్తను గురించి ఆయన ప్రకటించాడు. నేను నమ్మాను కాబట్టి బాగైందని కాదు, నన్ను బాగు చేశాడు కాబట్టి నేను నమ్మాను. ఒకవేళ మనం నమ్మితే బాగు కావచ్చు, బాగైన తర్వాత మనం నమ్మే అవకాశం కూడా ఉంది. ముందు విశ్వాసం తర్వాత బాగు కావడం, లేదా ముందు బాగు కావడం తర్వాత విశ్వాసం, ఏదో ఒకటి జరగవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 38వ వచనం. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లార్డ్ ఐ బిలీవ్. 30వ వచనం మనం చూసినట్లయితే ఏం జరిగిందో చూద్దాం. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చానో మీరు ఆశ్చర్యమే. ఆయనను ఆయన నా కన్నులు తెరచెను. ఆయన నా కన్నులు తెరచెను. హీ ఓపెన్ మై ఐస్. నేను ఒకటి ఎరుగుతున్నాను, ఇంతకుముందు గుడ్డోని ఇప్పుడు చూస్తున్నాను. హీ ఓపెన్ మై ఐస్. యేసు భౌతికమైన నేత్రాలు, ఆత్మీయమైన నేత్రాలు కూడా తెరవజేయగలడు. ఇక్కడ గమనించాలి, మనం చదువుకున్నటువంటి 1 యోహాను సువార్త 2వ అధ్యాయంలో, లేదా యోహాను సువార్త 2వ అధ్యాయంలో 2వ విషయం పస్కా సమయంలో జరిగినటువంటి కార్యము, తర్వాత ఆ ప్రధాని యొక్క కుమారుడి విషయంలో జరిగిన కార్యము, తర్వాత కోనేటి దగ్గర ఉన్నటువంటి రోగి 38 సంవత్సరాలు, వీళ్ళ విషయాలన్నింటిలో కూడా ఇప్పుడు 5వదిగా కన్నులు తెరవబడిన వ్యక్తి జీవితంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా విశ్వాసం కలిగింది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఓకే, విస్మయపరిచేటువంటి కార్యాలు జరగడం వల్ల విశ్వాసం కలగదా? గమనించాలి, వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. 2వది విజ్ఞాపన చేయడం వల్ల విశ్వాసం కలుగుతుంది. 3వది విస్మయపరిచేటువంటి కార్యాలు చూడడం ద్వారా మనకు విశ్వాసం పెరుగుతుంది, కలుగుతుంది. అనగా 3 విధాలుగా మనకు విశ్వాసం కలిగే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా యోహాను సువార్త 11వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 11th చాప్టర్, మనకందరికి తెలిసిన మాటే 43 మరియు 45. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా 45వ వచనం. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కానీ చాలండి, ఆయన చేసిన కార్యములు అని కాదు, ఆయన చేసిన కార్యమును, లాజరు బయటికి రమ్మని పిలిచి లాజరును బయటికి రప్పించినటువంటి కార్యమును యూదులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. 6 సందర్భాలు, 6 సూచక్రియలను మీ ముందు తీసుకొచ్చాను. ఈ 6 సూచక్రియల సందర్భంలో కూడా రిజల్ట్ ఏంటి అంటే, వారు లేదా కొందరు, ఆ పెళ్లిలో ఉన్నవాళ్ళు, ఆ పరివారంలో ఉన్నవాళ్ళు, ఆ దేవాలయంలో ఉన్నవాళ్ళు, ఆ పస్కా పండుగలో ఉన్నటువంటి వాళ్ళు విశ్వసించారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ అద్భుతాల యొక్క ఉద్దేశం ఏంటంటే విశ్వాసం, హ్యావింగ్ ఫెయిత్. విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి కాదు, విశ్వాసాన్ని పెంచుకోవడానికి, విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. ఆయన తన శిష్యులు ఎదుట మరి ఇతర సూచక్రియలు చేశాను. ఇవన్నీ ఎందుకు చేశాడంటే, చేయడానికి కారణం ఏంటి? ఈ సూచక్రియలు చేయడానికి కారణం లేదా? తాను దేవుడిని నిరూపించుకోవడం కోసం కాదు, తనను విశ్వసించాలి ప్రజలు, తన గొప్పతనం కోసం కాదు అది. మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేశాను. 1వ అధ్యాయంలో మీరు గొప్ప కార్యాలు చూస్తారని చెప్పాడు. 2వ అధ్యాయం నుంచి గొప్ప కార్యాలు చేయడం ఆరంభించాడు. 20వ అధ్యాయం వరకు చేస్తూనే ఉన్నాడు గొప్ప కార్యాలు. అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. అనగా ఈ 19 అధ్యాయాల్లో 20 అధ్యాయాలు రాయబడలేదు. అనగా ఇంకో గ్రంథం రాస్తాను, పార్ట్ 2 రాస్తాను, యోహాను సువార్త పార్ట్ 2 అందులో రాస్తానని కాదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు, అనగా ఆత్మీయ జీవం పొందినట్లు ఇవి వ్రాయబడి ఉన్నాయి. రాయబడినవైనా, రాయబడాల్సినవైనా, రాయబడకుండా ఉన్నవైనా కానీ ఉద్దేశం ఒకటే, క్రీస్తు నామాన్ని విశ్వసించాలి. సూచక్రియల యొక్క ఉద్దేశం ఏంటంటే, సూచక్రియలు చేసిన వాడు గొప్ప కావాలని కాదు, సూచక్రియలు చేయడానికి కారణమైనటువంటి యేసు యందు విశ్వాసం ఉంచాలి. టు కీప్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం కొన్ని విషయాలు ఆలోచించాం. 6 ఉదాహరణలు, 6 ఉదాహరణల్లో లేకపోతే 6 అద్భుత కార్యాలు జరిగిన సందర్భాల్లో కూడా, 6 సూచక్రియలు జరిగిన సందర్భాల్లో కూడా అక్కడ విశ్వాసము అనేది ఏర్పడింది. విశ్వాసం ఈజ్ ఇంపార్టెంట్. ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. విశ్వాసము లేకుండా ఎవరు దేవునికి ఇష్టమై ఉంటుంటే అసాధ్యం. కాబట్టి విశ్వాసం కలగడానికి కారణం, స్వర్గము సూచక్రియ చేస్తే విశ్వాసి విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. స్వర్గం సూచక్రియ చేయాలి, పరలోకము అద్భుత కార్యం జరిగించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సభలో దయచేసి తలవంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సూచక్రియలు అనేటువంటి టైటిల్తో మీరు అందించినటువంటి సందేశం కొరకై మీకు వందనాలు. కానా ఊర్లోని కళ్యాణములో మీరు కార్యం జరిగించిన, పస్కా సమయంలో అద్భుతము జరిగించిన, కపెర్నహూములోని రోగి గృహానికి వెళ్లకుండానే నువ్వు కార్యం జరిగించడం ద్వారా, జ్వరాన్ని గద్దించడం ద్వారా, జ్వరాన్ని తొలగించడం ద్వారా ఆ కుటుంబస్తులు విశ్వసించినట్లుగా మీరు చేశారు. కోనేటి దగ్గర, బెతస్తా కోనేటి దగ్గర ఉన్నట్టు వ్యక్తి జీవితంలో మీరు కార్యం చేశారు. వాడిని సాక్షిగా ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా మా ప్రభువా, 9వ అధ్యాయంలో ఆ పుట్టు గుడ్డివాడు సిలోయము కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కోమని చెప్పడం ద్వారా కడుక్కొని వాడు శుద్ధుడైన తర్వాత అనగా వాడి జీవితంలో మీరు కార్యం చేశారు. వాడి కనులు తెరిచారు, వాడు విశ్వసించాడు, వాడు విశ్వాస ప్రకటన చేసినట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా లాజరస్ జీవితంలో మీరు చేసిన కార్యం కొరకే మీకు వందనాలు. అతన్ని మరలా లేపినందుకు మీకు వందనాలు. అనేక యూదులు విశ్వసించడానికి కారణమైన అద్భుతం మీరు జరిగించినందుకు మీకు వందనం చేయిస్తున్నాం. కాబట్టి మీరు జరిగిస్తున్న సూచక్రియలు మా విశ్వాస అభివృద్ధికి అని గమనించి మా విశ్వాసం పెంచునట్లుగా, మా పితరులు మాకు చెప్పినటువంటి అద్భుత కార్యములు ఏమాయను అని గిద్యోనులాగా ప్రశ్నించకుండా స్వర్గం నుంచి సూచక్రియలు చేసి మాలో ఉన్న అందరిలో ఉన్నట్టు విశ్వాసాన్ని పెంచమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.